అందరికీ నమస్తే అండి. నా ఛానల్‌లో 72,200 మంది సబ్‌స్క్రైబర్స్ అయ్యారు నిన్నటితో. ఈ విషయం చెప్పడానికి నా మనసులో ఆనందంగా ఉన్నా సరే, నా మీద మాత్రం బాధ్యత రోజు రోజుకి మరింత పెరుగుతుంది. ఎందుకంటే ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ అయ్యాను. ఒక సమాజంలో మంచేంటి, చెడేంటి గ్రహించి మీ అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. మంచిని మాత్రమే గ్రహించి చెడుని వదిలిపెట్టాలి. హంస నీళ్ళను మాత్రమే తాగి పాలను వదిలిపెట్టినట్టుగా. ఎలా అంటే సమాజంలో 2 రకాల మనుషులుంటారు. మంచి, చెడు. మీరు మంచి వారి వైపు ఉన్నారా? చెడు వారి వైపు ఉన్నారా? ఆలోచించుకోండి. ఇప్పటికీ నా ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ 72,000 మంది పేర్లైతే నాకైతే తెలియకపోవచ్చు. బట్ పేరు పేరున మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేచు కదాచన. ఇది నేను నమ్ముతానండి. మనం మంచి తలుచుకుంటే మనకు మంచి జరుగుతుంది. మనం ఎదుటి వాళ్ళ గురించి చెడు తలుచుకుంటే అది మనకు చెడు ముందుగా మనకే జరుగుతుందండి. ఇది నేను నమ్ముతానండి. మీరు కూడా నమ్మండి, ఆచరించండి. మనం ఎలా చేస్తే అది కర్మ మనకు తిరిగి వెంటనే మనకు తగులుతుందండి. ఇది మాత్రం మర్చిపో